నిఖిల్‌కి ఆ ఒక్క సీన్‌తో విన్నర్ అని డిసైడ్ అయిపోయారు అందరూ. బయట నుంచి హౌస్‌మేట్స్ వచ్చి నామినేషన్ చేశారు. చేసినప్పుడు నిఖిల్ అక్కడ వాళ్ళని తిట్టకుండా ప్రశాంతంగా మాట్లాడాడు. అలాగే ఎమోషనల్ అయ్యాడు కానీ ఎక్కడ వాళ్ళని ఏమీ అనలేదు. నాతో పాటు ఉన్నారు. వెళ్ళేటప్పుడు స్టేజ్ మీద చాలా బాగా మాట్లాడారు. సీత అయితే నన్ను హస్బెండ్ మెటీరియల్ ఉంది. ఇలా వీటి గురించి చెప్పి మరి వాళ్ళే సడన్గా తనైతే నువ్వు సోనియా అయితే నువ్వు భోజనం నువ్వు లేకపోతే ఆ కూరగాయలు ఎన్నున్నా వేస్ట్, భోజనం అనేది ఒకటి ఉండాలి కలుపుకోవటానికి అని చెప్పి నా గురించి మంచిగా చెప్పింది. కానీ బయట నుంచి ఒకసారి రాగానే నా మీదే అందరూ పడిపోయారు. అసలు ఏంటిది అని తను చాలా బాధపడినా అక్కడ స్టాండ్ తీసుకొని నిలబడటం వల్ల 100% తను విన్నర్ అయ్యాడు. అలాగే చాలామంది ఈసారి నిఖిల్ని కిందకి లాగుదామని బయట నుంచి చూసినా ఎవరు ఎన్ని ప్రయత్నించినా అవన్నీ జరగలేదు. ఎందుకంటే తను నిజాయితీగా నిజంగా ఆడాడు కాబట్టే విన్ అయ్యాడు. ఇది మాత్రం ఎవరు గుర్తుంచుకోవట్లేదు. మీలో ఎంతమందికి ఈ పాయింట్ కరెక్ట్ అనిపించిందో మన వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పులు ఏమన్నా ఉంటే క్షమించండి. నిఖిల్ ఫ్యాన్స్ ఒక లైక్ చేసి ఒక కామెంట్ అయితే పక్కాగా చేయండి. బాయ్.